కురుపక్షానికి కర్ణుడు సేనాధిపతి అయిన 16వ రోజు జరిగిన యుద్ధాలలో సహదేవునికి దుశ్శాసనునికి నడుమ జరిగిన యుద్ధం గురించి ధృతరాష్ట్రునితో సంజయుడు ఇలా చెప్పసాగాడు. దుశ్శాసనుడు సహదేవుడు తలపడటం చూసి అక్కడ ఉన్న మహారథులు పెద్దగా సింహనాదాలు చేశారు, ఉత్తరీయాలను ఊపారు. క్రుద్ధుడు దానుష్కుడైన దుశ్శాసనుడు బలిష్ఠుడైన సహదేవుని వక్షస్థలం కేసి 3 బాణాలు వేశాడు. అప్పుడు సహదేవుడు దుశ్శాసనుణ్ణి ఒక్క బాణంతో గాయపరిచి 70 బాణాలను ప్రయోగించి దుశ్శాసనుడి సారథిని 3 బాణాలతో కొట్టాడు. అప్పుడు దుశ్శాసనుడు మహాయుద్ధంలో సహదేవుని ధనస్సును ఖండించి సహదేవుని బాహువుల మీద వక్షస్థలం మీద 73 బాణాలు వేశాడు. ఆ మహాయుద్ధంలో బాగా కోపించిన సహదేవుడు ఖడ్గం తీసుకొని గిరగిరా త్రిప్పి దుశ్శాసనుని రథం మీదికి విసిరాడు. ఆ ఖడ్గం అల్లెత్రాటితో కూడిన దుశ్శాసనుని ధనస్సును ఛేదించి ఆకాశంలో నుంచి పడిన సర్పంలాగా నేలపై పడింది. అంతటా ప్రతాపవంతుడైన సహదేవుడు ఇంకొక ధనస్సును తీసుకొని ప్రాణాలు తీసే ఒక బాణాన్ని దుశ్శాసనుని మీద ప్రయోగించాడు. యమదండం వంటి కాంతి కలిగి తన మీద పడబోతున్న ఆ బాణాన్ని దుశ్శాసనుడు పదునైన అంచుగల ఖడ్గంతో ముక్కలు ముక్కలు చేశాడు. తాను కూడా దుశ్శాసనుడు ఒక పదునైన ఖడ్గాన్ని గిరగిరా త్రిప్పి సహదేవుని మీదికి విసిరాడు. పరాక్రమవంతుడైన దుశ్శాసనుడు ఇంకొక ధనుస్సు తీసుకొని బాణం చేపట్టాడు.